గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాస్త క్రాష్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అహ్మదాబాద్‌లోని మెగని నగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఎయిర్ ఇండియా విమానం అయితే కుప్పకూలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అత్యంత వేగంతో పూర్తి స్థాయిలో ఒక 2 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టింది ఆ విమానం. ఆ విమాన ప్రమాదంలో పూర్తి స్థాయిలో దాదాపు 265 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయితే ఇది అధికారికంగా మాత్రం ఇంకొక ప్రకటన మాత్రం అఫీషియల్‌గా రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పటికైతే మనకు ఆ శవాలను అక్కడ గుర్తించినటువంటి నేపథ్యం కావచ్చు, ఆ ప్రాంతమంతా పరిశీలించినటువంటి అధికారులు ఒక్కసారిగా 265 మందికి ఆ మృతుల సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కొంత అనాఫీషియల్‌గా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణ సమయంలో కావచ్చు, ఆ ప్రమాద సమయంలో పూర్తి స్థాయిలో 242 మంది ఉండగా అందులో 2 పైలట్లు కావచ్చు, మరో 12 మంది క్యాబిన్ క్రూతో మొత్తం ఓవరాల్‌గా 12 మంది అక్కడ సిబ్బంది ఉండగా మిగతా వారంతా కూడా ప్రయాణికులు భారతీయులతో పాటు ఇతర దేశస్తులు కూడా ఆ ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా ఊహించని ఆ ప్రమాదం సంభవించింది. తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సినటువంటి వారంతా ఎట్టకేలకు మృత్యు ఒడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి. ఎయిర్ ఇండియా విమానం కాస్త వారందరినీ మృత్యు ఒడిలోకి నెట్టేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. తెలంగాణ తో పాటు యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన మాత్రం పలువురిని కలిచివేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. అహ్మదాబాద్‌లో జరిగినటువంటి ఈ ఘటన పలువురిని కలిచివేసినటువంటి పరిస్థితి. ఎవరికో తెలియదు, ఎవరు ఎక్కడ జన్మించారో, కానీ చావు మాత్రం వారందరిని వెతుక్కుంటూ వచ్చినటువంటి పరిస్థితి. విమాన ప్రమాదంలో చావు మాత్రం వారందరినీ కలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరికి ఎవరు సొంతం కాదు, ఎవరికి ఎవరు కనీసం తెలియదు. ఈ క్రమంలో ఒక్కసారిగా వారంతా కూడా ఆ మృత్యువుకైతే ఏకకాలంలో చేరుకున్నటువంటి పరిస్థితిని చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. భీకర వాతావరణం అక్కడ క్రియేట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ఈ సమయం వరకు ప్రశాంతంగా రెసిడెన్షియల్స్‌తో కావచ్చు, అక్కడ స్టూడెంట్స్‌తో పాటు అక్కడ స్థానికులతో ప్రశాంతంగా ఉన్నటువంటి అహ్మదాబాద్‌లోని మెగని నగర్ ప్రాంతమంతా నేడు శవాల దిబ్బను తలపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో అక్కడ విషణ వదనంతో నిండినటువంటి వాతావరణమే కనిపిస్తుంది. భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. విషాద ఛాయలు అలుముకుంటున్నటువంటి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా శవాల దిబ్బను తలపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. హృదయ విదారక దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో మృతదేహాలన్నీ చెల్లాచెదరైనటువంటి పరిస్థితి. ప్రయాణ సమయంలో కావచ్చు, ఆ ప్రమాద సమయంలో ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చినటువంటి ఆ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి A171 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం క్రాష్ అయినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా 242 మంది స్పాట్లను చనిపోగా అందులో ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ అనేటటువంటి 38 ఏళ్ల వ్యక్తి సైతం బయటపడినటువంటి పరిస్థితి. మృత్యుంజయంగా ఈ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు. ఇది కాస్త ఊరటనిచ్చేటప్పటికీ దాదాపు వందలాది మంది ఈ ప్రమాదం పట్టనబెట్టినటువంటి నేపథ్యంలో స్థానికులు సైతం ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇది అత్యంత విషాదకర ఘటన అంటూ కూడా పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే తమ గమ్యస్థానాలకు మరి కాసేపులో చేరుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆహ్లాదంగా ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి వారంతా ఒక్కసారిగా మృత్యువులోకి చేరుకున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు సైతం ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబీకులు అయితే తీవ్ర స్థాయిలో విషాదంలో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరికి సొంతం కాదు, ఎవరికి కనీసం పరిచయం కూడా లేదు. ఆ క్రమంలో ఒక్కసారిగా కొంతమంది కుటుంబ సభ్యులు చనిపోగా మరికొంతమంది ప్రయాణికులు ఎవరు పరిచయం లేని ప్రయాణికులు సైతం ఆ మృత్యు ఒడిలోకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఏకకాలంలో మృత్యువు తమను తరిమినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే వారంతా మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. సుమారు ఇప్పటికీ 265 మంది మృత్యువాత పడినట్టుగా మనకు అఫీషియల్‌గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా మృతులంతా మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో యావత్ ప్రపంచం అయితే దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి. ఫ్లైట్లో ఉన్నటువంటి వారి పరిస్థితి అంటే ప్రయాణ సమయంలో దాదాపు 242 మంది ఆ సిబ్బందితో కలిపి ప్రయాణికులతో కలిసి మొత్తంగా 242 మంది ఉన్నట్లుగా ఇప్పటికే సివిల్ ఏవియేషన్ ప్రకటించింది, ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి అజయ్ లోపాని కూడా ఈ మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆయన కూడా లండన్‌లో ఉన్నటువంటి తన కూతురును చూసేందుకు ఆయన కూడా ప్రయాణం అయ్యాడు. ఆ ప్రమాద గంటికలు మోగినటువంటి నేపథ్యంలో వారికి తెలియదు కాబోలు వారు గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆశించినటువంటి వారి ఆశలపై అయితే ఒక్కసారిగా దహనంలో మంటలు వ్యాపించిన నేపథ్యంలో వారంతా విగత జీవులైనటువంటి పరిస్థితి. శవాల దిబ్బలుగా మారినటువంటి పరిస్థితి. ఫ్లైట్‌లోనే వారందరినీ పూర్తి స్థాయిలో దహన సంస్కారాలు కూడా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం కుటుంబ సభ్యులు కూడా వారిని గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు అయితే కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో హై ఫ్యూయల్ ఇంధనం ఉన్నటువంటి నేపథ్యంలో సుమారు 50,000 లీటర్లు ఇంధనం వినియోగిస్తున్నారని తెలిసింది. ఆ క్రమంలో ఒక్కసారిగా బలంగా 2 అంతస్తుల భవనాన్ని ఎయిర్ ఇండియా విమానం ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఫ్యూయల్ ట్యాంక్ పగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ ఫ్యూయల్ ట్యాంక్ పగిలినటువంటి నేపథ్యంలో ఇంధనం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఇంధనం కాస్త హై ఫ్యూయల్ ఇంధనం వాడతారు విమానాలలో కాబట్టి హై ఇన్ఫ్లమేబుల్ ఫ్యూయల్ కారణంగా ఒక్కసారిగా మంటలు మాత్రం దాదాపు
కొన్ని వందల మీటర్ల వరకు కూడా ఎగిసిపడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పొగమంచు కారణంగా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ కావడంతో పాటు దహనంలా వ్యాపించినటువంటి మంటల్లో మృతదేహాలన్నీ కాలిపోయినటువంటి పరిస్థితి. క్షణాల్లోనే పూర్తి స్థాయిలో దేహాలన్నీ కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. విడి భాగాలు ఎక్కడెక్కడో ఎగిరిపడినటువంటి పరిస్థితి. తలలు మొండాలు వేరైనటువంటి పరిస్థితి. దాంతో అక్కడ భీకర వాతావరణం క్రియేట్ అయినటువంటి పరిస్థితి. స్థానికులు ఒక్కసారిగా వీడియో తీసినటువంటి సమయంలో ఒక్కసారిగా ఫ్లైట్ క్రాష్ అయినటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి ఒక బీజే మెడికల్ కళాశాల భవనాన్ని ఈ విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఫ్లైట్లో ఉన్న వారితో పాటు ఇక్కడ కింద ఉన్నటువంటి మరికొంతమంది ఆ భవనంలో లంచ్ చేసినటువంటి మిగతా 20 మందికి పైగా మెడికల్ సైతం ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే ఒక అంచనాకైతే వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ భవనం కూడా పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మెడికల్తో పాటు మరికొంతమంది స్టాఫ్ నర్స్ కావచ్చు, ఇతర హెల్త్ కళాశాల సిబ్బంది సైతం ప్రాణాలు వదిలినట్టుగా ఒక అంచనాకైతే వస్తున్నారు అధికారులు. ఇప్పటికైతే ఒక అధికారికంగా ఒక ప్రకటన మాత్రం వెలువడలేదు. మేఘని నగర్ ప్రాంతం అంతా ఒక్కసారిగా శవాల దిబ్బను తలపిస్తుంది. నిన్న ఈ సమయంలో ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉన్న అక్కడ నేడు మాత్రం శవాల కుప్పలు తెప్పలతో పూర్తిస్థాయిలో విషన్న వదనాన్ని నింపే వాతావరణంగా తయారైనటువంటి పరిస్థితి. హృదయ విదారక ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్రమంలో ఒక్కసారిగా స్థానికులతో పాటు యావత్ ప్రపంచ పౌరులంతా దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గమ్యస్థానాలకు చేరుకోవాల్సినటువంటి వారంతా ఒక్కసారి ఏకకాలంలోనే క్షణాల వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ విమానం కాస్త వారందరినీ మృత్యు ఒడిలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఈ విమానానికి సంబంధించి గతంలోనే పొగలు వస్తాయి, ఇంజన్ మొరాయించింది. మరోవైపు టేకాఫ్ అయ్యేటటువంటి సమయంలో కొన్ని లోపాలు ఉన్నాయంటే కూడా ఇప్పటికే పలు అంశాలపై కూడా అదే ప్రమాదం జరిగిన విమానంపై కూడా కొన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఎయిర్ ఇండియా వ్యవహారానికి సంబంధించి కొంత నిర్లక్ష్యం వహించినటువంటి నేపథ్యంలో ఎయిర్ ఇండియా మాత్రం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రమాద సమయంలో దాదాపు 242 మందికి కానీ అందులో ఒకే ఒక్కడు అజయ్ విశ్వాస్ కుమార్ బయటపడగా మిగతా వారంతా దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అఫీషియల్గా ఈ క్రమంలో మెడికల్కి సంబంధించి ఎంతమంది చనిపోయారనేది ఒక నిర్ధారణకైతే అధికారులు రాలేకపోతున్నారు. ఎందుకంటే లంచ్ టైం కావడంతో చాలా మంది అక్కడ లంచ్ చేస్తున్నారు క్యాంటీన్లో. ఆ క్యాంటీన్ భవనంపై ఒక్కసారిగా విమానం దూసుకెళ్ళింది. లోపలికి భవనంలోకి చొచ్చుకెళ్ళిపోయింది. దహనంలో మంటలు వ్యాపించాయి. ఫ్యూయల్ ట్యాంక్ పగిలిపోయి ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంలో కాలనీ సగం పూర్తి స్థాయిలో దాదాపు కొన్ని వందల మీటర్ల వ్యవధిలో ఆ పొగతో నల్లని పొగ అలుముకోవడంతో పాటు అగ్ని శిలలు ఎగిరిపడినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భీకర వాతావరణం క్రియేట్ అయింది. స్థానికులు అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద సమయంలో ఆ ఫ్లైట్ కిందికి పడుతున్నటువంటి నేపథ్యంలో స్థానికులు అయితే తమ సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు చిత్రీకరించారు. అవి కాస్త వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రయాణికులు ఢిల్లీకి చెందినటువంటి మరో ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అదే ఫ్లైట్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్లోనే పూర్తి స్థాయిలో అహ్మదాబాద్కు చేరుకున్నారు. అహ్మదాబాద్కు చేరుకునేటటువంటి క్రమంలో అందులో ఏసీ పనిచేయటం లేదు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనుమానం వచ్చినటువంటి ఆ ప్రయాణికుడు కాస్త అహ్మదాబాద్లో దిగిపోయినటువంటి పరిస్థితి. ఎంతకీ ఆ ఎయిర్ ఇండియా స్టాఫ్ కావచ్చు, అదే ఎయిర్ ఇండియాకి అయితే ఒక పోస్ట్ చేశారు. అయినా కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది కావచ్చు అధికారికంగా ఎవరు రెస్పాండ్ కాకపోవడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందనేటటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అహ్మదాబాద్లోని మేఘని నగర్ ప్రాంతం అంతా శవాల దిబ్బను తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందరో వందలాది మందిని ఈ ఘటన పట్టణ పెట్టుకున్నటువంటి పరిస్థితి. తమ గమ్యస్థానాలకు చేరుకునేటటువంటి క్రమంలో ఎవరెవరో ఏ దేశాలకు చెందినటువంటి వారంతా ఏకకాలంలోనే మృత్యులోకి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడో జన్మించారు వారంతా కాస్త తెలియకుండానే మృత్యులోకి ఏకకాలంలో చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికులతో పాటు యావత్ ప్రపంచ పౌరులంతా కూడా సభ్య సమాజం పూర్తి స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఘటన మాత్రం వారందరినీ కలిచివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వందలాది మందిని ఘటన పట్టణ పెట్టుకోగా మృతుల కుటుంబీకులకు మాత్రం తీరని విషాదాన్ని అంతులేని విషాదాన్ని అయితే మిగిల్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఎవరి తప్పు ఎలా ఉన్నా, ఎవరి నిర్లక్ష్యం ఎలా ఉన్నా వందలాది మంది మాత్రం మృత్యువుకి అయితే చేరుకున్నటువంటి ఘటన అని మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఎయిర్ ఇండియా లైన్స్కి సంబంధించి ఎయిర్ ఇండియా వారి నిర్లక్ష్యం కారణంగా ఈ ఫ్లైట్ కూలిపోయిందంటూ మరికొంతమంది అభిప్రాయపడగా సాంకేతిక లోపాల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందంటూ కూడా ఏవియేషన్కి సంబంధించిన మరికొంతమంది నిపుణులు తమ అభిప్రాయాలను అయితే వెలువచ్చుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి అహ్మదాబాద్లోని మేఘని నగర్ ప్రాంతం అయితే శవాల దిబ్బను తలపిస్తుంది. అక్కడ భీకర వాతావరణం క్రియేట్ అయింది. మంట రాల్పేటటువంటి క్రమంలో కూడా అక్కడ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులతో పాటు యావత్ మిగతా అధికారులంతా మిగతా ఆయా శాఖల అధికారులు కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పోలీసు సిపి ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ చేరుకున్నటువంటి క్రమంలో ఆయన కూడా ఒకంత దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి. యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా, ప్రపంచం అంతా దిగ్భ్రాంతికి లోనయ్యేలా విషణ వదనాన్ని తలపించింది ఆ ప్రాంతం అని చెప్పొచ్చు.
ఆ శవాల దిబ్బగా కనిపిస్తున్నటువంటి మెగని నగర్ ప్రాంతం చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి, స్థానికులు సైతం ఉలిక్కిపడినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యేటటువంటి క్రమంలో ఆ ఫ్యూయల్ ట్యాంక్ పేలినటువంటి నేపథ్యంలో మంటలు దాహనంలో వ్యాపించడంలో భారీ విస్ఫోటన సౌండ్ వినిపించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా స్థానికులంతా ఉలిక్కిపడ్డారు, భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడ మృతదేహాలు చెల్లాచెదురుగా పడినటువంటి పరిస్థితి, అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరి భాగాలు ఏవో గుర్తుపట్టలేనంతగా శవాలు కాలిపోయినటువంటి పరిస్థితి, మృతదేహాలు పూర్తిగా విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి, డిఎన్ఏతో తప్ప ఆ శవాలను కావచ్చు ఆ మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఇది అత్యంత ప్రమాదభరితమైనటువంటి ప్రమాదంగా ఆ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. 2 ఇంజన్లు ఉన్నప్పటికీ 2 ఇంజన్లు ఏకకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ కావు అంటూ కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అసలు ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా అనేటటువంటి కోణంలో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి సహాయక చర్యల్లో భాగంగా పలు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, మిగతా పోలీస్ శాఖకు సంబంధించిన పలువురు సహాయక చర్యలు నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఫైర్ స్టేషన్ వాళ్ళంతా అక్కడికి స్పాట్కు చేరుకోవడం జరిగింది, మంటలార్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శవాలు కుప్పలు తెప్పలుగా పడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ శ్మశాన వాటికనైతే తలపిస్తుంది మెగని నగర్ ప్రాంతం అంతా. ఒక్కసారిగా స్థానికులు అయితే భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనను చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరికి ఆ సంబంధం లేకుండానే ఒక్కసారిగా వారికి తెలియకుండానే ఆ మృత్యులోకి ఏకకాలంలో చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మాత్రం మిన్నంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి స్థానికులు అయితే తీవ్ర స్థాయిలో కంటతడి పెడుతున్నారు. విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఆర్మీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఓవర్ టు స్టూడియో.